ఓకే. సో హాయ్ గైస్, డే 132 మేబీ ఏదో ఒక డే. సో సో మీరు లైక్ అప్పర్ బాడీని ఎంత మంచిగా చెప్పాను కదా సో ప్రీవియస్గా. సో మీరు అప్పర్ బాడీని లైక్ చెస్ట్, షోల్డర్, బ్యాక్, సో ఇట్లా సపరేట్ పార్ట్స్ ఆఫ్ని ఎట్లా చూస్తారు, సో మీరు లోవర్ బాడీకి వచ్చేసరికి కూడా అట్లానే కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో స్క్వాట్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ అండ్ ఆల్సో కాల్ఫ్స్. సో ఇట్లా మీరు సో కంపేర్ చేసుకుంటూ చూసుకుంటే సో మీ అప్పర్ బాడీతో పాటు మీ లోవర్ బాడీ కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది. ఓకే. సో మీరు ఓన్లీ అప్పర్ బాడీ ట్రై చేయాలి, లైక్ ట్రైన్ చేసి సో లోవర్ స్కిప్ చేస్తే మాత్రం సో మీ స్ట్రెంత్ అనేది ఆల్మోస్ట్ పడిపోతుంది. ఓకే. సో స్ట్రెంత్ లేకపోతే మీరు అప్పర్ బాడీని కూడా అంత ప్రాపర్గా ట్రైన్ చేయలేరు. ఓకే. సో మీరు స్ట్రెంత్ని ఏం చేయాలంటే లెగ్ని మంచిగా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ కూడా మంచిగా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో మీరు హెవీ వర్కౌట్స్ అండ్ హెవీ సెట్స్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఓకే. సో లెగ్ ఏంటంటే చాలా వరకు స్కిప్ చేస్తారు, అది ఎందుకు చేస్తారు కూడా నాకు తెలియదు. ఓకే. సో లెగ్ చేసి అబ్బా పెయిన్ చూస్తున్నాయని చెప్తా అంటారు. ఓకే. సో మీరు ఎప్పుడైతే వీక్లీ 2 వీక్స్కి వన్స్ ఇట్లా ట్రైన్ చేస్తారో సో ఆ టైంకి మీకు మంచిగా పెయిన్స్ వస్తాయి. ఓకే. సో మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ అండ్ సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సో మీరు లెగ్ని మంచిగా ట్రైన్ చేస్తూ పోతే సో మీరు ఆల్మోస్ట్ ఒక 100 kgs, ఓకే, సో 100 kgs ప్లస్ స్క్వాట్ చేసినా మీకు ఇంత ఫరక్ కూడా పడదు. ఓకే. సో కన్సిస్టెన్సీ చేస్తూ పోతుంటే సో మజిల్స్కి మంచిగా సో మజిల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు 10 daysకి వన్స్ ఇట్లా లెగ్ ట్రైన్ చేసి, ఓకే, సో అట్లా ట్రైన్ చేస్తే మీరు 20 లిఫ్ట్ చేసినా పెయిన్ వస్తుంది. ఓకే. సో అది మైండ్లో పెట్టుకొని కన్సిస్టెన్సీతో చేస్తే సో మీ పెయిన్స్ అనేవి కొంచెం డ్రాప్ అవుతాయి. ఓకే. ఓకే. వన్ మోర్. ఓకే. ఓకే. సో మీరు హ్యామ్స్ట్రింగ్స్ని ప్రిఫర్ చేసేటప్పుడు సో కొంచెం కింద ప్లేట్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో హ్యామ్స్ట్రింగ్ చేసేటప్పుడు మాత్రమే సో కంప్లీట్ డౌన్ అయితే ఇట్స్ బెటర్ ఫీల్. ఓకే. సో అట్లా కాకుండా మీరు ఓన్లీ స్క్వాట్స్ని ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం సో కంప్లీట్ డౌన్ అవ్వాల్సినంత అవసరం ఉండదు. ఓకే. సో ఎందుకంటే కంప్లీట్ డౌన్ అయితే మీ స్క్వాట్స్ కంటే మీ హ్యామ్స్ట్రింగ్స్ మీ గ్లూట్స్ ఇన్వాల్వ్మెంట్ హై ఉంటుంది. ఓకే. సో ఇంత కంప్లీట్ డౌన్ అయ్యి లెగడం కూడా టఫ్ థింగ్ అవుతుంది. ఓకే. సో ఓన్లీ స్క్వాట్స్ ప్రిఫర్ చేస్తే సో కింద ప్లేట్స్ అవసరం ఉండదు అండ్ మిడ్ రేంజ్ యాక్షన్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే. సో మీ వెయిట్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. బట్ హ్యామ్స్ట్రింగ్స్లో సో కంప్లీట్ డౌన్ అయ్యి పైకి లేగాలంటే చుక్కలు కనిపిస్తాయి. సో అందుకే చెప్తున్నాను. సో లోవర్ బ్యాక్ కూడా వీక్ ఉంటే మాత్రం ఇంజ్యూర్ అవుతుంది, అది మెయిన్ థింగ్.
వెయిట్. ఓకే, వదిలి సార్. One more.
ఓకే, సో మీరు స్క్వాట్స్ ఎంత మంచిగా ట్రైన్ చేస్తున్నారు, సో అది స్క్వాట్స్తో పాటు సో హ్యామ్స్ట్రింగ్స్ని మంచిగా హిట్ చేయండి. లేకపోతే సో లెగ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగదు. ఓకే, సో మీరు వీక్కి 2 టైమ్స్ స్క్వాట్స్ మీద చేసినా సరే సో హ్యామ్స్ట్రింగ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా లెగ్లో గ్రోత్ అనేది జరగదు. ఓకే, సో లెగ్లో గ్రోత్ లేకపోతే సో స్ట్రెంత్కి గెయిన్ చేయడం అనేది సో వీక్ అవుతారు. ఓకే, సో లెగ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే సో మీ ఓవరాల్ స్ట్రెంత్ అయినా సో మీ మజిల్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఓకే, సో అందుకోసం హ్యామ్స్ట్రింగ్స్ని సో మంచిగా హిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు న్యాచురల్గా చేస్తే సో కట్స్ పైన మంచిగా ఫోకస్ చేయొద్దు. ఓకే, సో ఎందుకంటే సో న్యాచురల్గా చేస్తే అంత ప్రాపర్ కట్ అయితే కనిపించదు, అండ్ అందులోనూ లోవర్ బాడీ అయితే ఇంపాసిబుల్. ఓకే, సో లోవర్ బాడీలో కట్స్ అనేవి అంత ఈజీగా కనిపించదు, ఎందుకంటే సో 15% బాడీ ఫ్యాట్ ఉన్న లెగ్లో అంత ప్రాపర్ కట్ అయితే కనిపించదు. ఓకే, సో మీరు 18% బాడీ ఫ్యాట్ ఉన్నా 20% బాడీ ఫ్యాట్ ఉన్నా సో అప్పర్ బాడీ అనేది సో ప్రాపర్గా విజిబుల్స్ ఉంటుంది, బట్ లోవర్కి వచ్చేసరికి మాత్రం సో కొంచెం అన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం మంచిగా వెయిట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, okay, so that's for today, and never skip cardio. Okay, see you tomorrow.